క్రైస్తలాట ఉదయం నేను ఈ కృపతో అనే వాక్యము ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 113:8 ఈ రీతిగా వ్రాయబడి ఉంది, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అవునండి, ఈరోజు మనిషికి మనిషి విలువ ఇచ్చుకోలేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. ఒక మనిషి ఉద్యోగం బట్టి కావచ్చు, చదువుని బట్టి కావచ్చు, ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు, చాలామంది తృణీకరిస్తూ ఉంటారు, పక్షపాతంగా ప్రేమిస్తూ ఉంటారు, అనేకమైన వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజు మనుషులు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా కూడా నీ స్థితిగతులను, నీ పరిస్థితులను మార్చే శక్తి ఆ ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది. ఈరోజు మనుషులు నిన్ను చేతకాని వానిగా చూస్తున్నారా? అనేకసార్లు నేను పనికిమాలిన వానిగా చూస్తున్నారా? నీవు దేనికి ఉపయోగపడవు, ప్రయోజనకరుడు కాదు అనుకుంటున్నావేమో. కానీ దేవుని లేఖనము మాత్రం మాట్లాడుతుంది, ఆయన పెంట కుప్పల మీద నుండి దరిద్రులను ఆయన పైకి లేవనెత్తుతాడంట. నా జీవితం ఇంకెంతే అయిపోయింది అని అనుకున్నప్పుడే దేవుడు తన పనిని ప్రారంభిస్తాడు. యోసేపును తన అన్నలు అమ్మివేసినప్పుడు యోసేపు జీవితము అయిపోయింది ఇంకా అనుకున్నారు, కానీ దేవుడు అప్పుడే తన పనిని ప్రారంభించడం మొదలుపెట్టాడు. యోసేపును ఐగుప్తు దేశమునకు ప్రధానిగా మార్చాడు. అంతేకాదు, ఒక సమయంలో కరువు కలిగినప్పుడు తన అన్నల కుటుంబం అంతటికి కూడా ఆకలి తీర్చే గొప్ప స్థాయిని, స్థితిని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులు ఒక చిత్తు కాగితంలో పడేస్తున్నారా? దేవుడు నిన్ను ఒక కొత్త పుస్తకంగా మారుస్తాడు. దేవుడు నీ యొక్క న్యూ చాప్టర్ నీ లైఫ్లో ప్రారంభించడానికి ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితం అయిపోయింది ఇంతే అని అనుకుంటున్నావేమో. దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన దశను ప్రారంభించడానికి సిద్ధపడుతున్నాడు. నీ కృంగుదలలో దేవుని కృపను వైపు చూడు. ఆ గొప్ప కృప నీ కుటుంబమును, నీ జీవితమును ఒక ఉన్నతమైన స్థాయిలో నడిపించును గాక. ఆమేన్.